నమస్తే మా రండి. బానే ఉన్నారుగా నేను మీరు? బాగున్నాను. సరే, ఈ రోజు కొన్ని పరీక్షలు ఉండేది కదా, చేయించుకున్నారా? అవును డాక్టర్, చేయించుకున్నాను. ఓకే. స్కానింగ్ కూడా చేయించుకున్నారా ఇవాళ? అవును, ఇదిగోండి రిపోర్ట్. ఓకే. హా, స్కానింగ్ రిపోర్ట్లో అంతా బాగానే ఉంది. సరే బిడ్డ ఆరోగ్యంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు, అంతా బానే ఉంది. సరే. కానీ మీరే ఎందుకో అలసిపోయినట్టున్నారే, ఎందుకు? మీరు బరువు కూడా పెరిగినట్లు కనబడట్లేదు. బరువు చూసుకున్నారా? లేదు డాక్టర్, చూసుకోలేదు. సరే, అలా అయితే ఒకసారి బరువు చెక్ చేద్దామా? దీనిపై నిలబడండి. చెప్పులు తీసేయండి. కూర్చోండమ్మా. ఎందుకు మీరు బరువు పెరగలేదు? సరిగ్గా తినట్లేదా? అవును డాక్టర్, నేను సరిగ్గానే తింటున్నాను కానీ ఎక్కువ తినలేకపోతున్నాను. ఎప్పుడైనా ఏదైనా తింటే వాంతు వచ్చేలా అనిపిస్తోంది. అయ్యో, అవునా? నేను గర్భవతి అయిన దగ్గర నుంచి మా అత్తగారు నన్ను చాలా మట్టుకు తినడం మరియు తాగడం నిషేధిస్తున్నారు డాక్టర్. అందుకే ఆమె ఏం చెప్తే అవే తింటున్నాను. చూడండి, కాబోయే తల్లులు తరచుగా ఈ పొరపాటు చేస్తారు. వాంతులొస్తాయని భయం లేదా ఇంట్లో తినడానికి పరిమితులు కారణంగా ఆమె మొత్తం భోజనం తినరు. ఇది ఆమె ఆరోగ్యానికి హానికరం. అందుకే తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇలా ఎప్పుడూ చేయకండి. దీన్ని నేను గర్భిణీ స్త్రీలందరికీ సలహా ఇస్తాను. మొదటి 3 నెలల నుండి 6 నెలల్లో మీకు వికారంగా అనిపిస్తే 3 పూర్తి భోజనాలు చేయకుండా రోజుకు 6 సార్లుగా భోజనం తినండి. టిఫిన్, భోజనం, రాత్రి భోజనం అండ్ ఆరోగ్యకరమైన స్నాక్స్. అలాగే డాక్టర్. అయితే ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో మీకు సహాయపడుతుంది. వికారం, వాంతులు తగ్గి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీరు గర్భధారణ సమయంలో ముందు కంటే ఎక్కువ తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కూడా తింటున్నారు. ఇది కాకుండా ఏదైనా ప్రత్యేక ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే డాక్టర్ సలహా ఇచ్చే వరకు దానిని అస్సలు అంగీకరించవద్దు. గర్భిణీ స్త్రీలు తినకూడని ఆహారం ఏమీ లేదు. వారు ప్రతిదీ తినవచ్చు. పాలకూర, ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, చేపలు, గుడ్లు, మాంసం మరియు పండ్లు అన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి. మరియు రోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి. కాబట్టి ప్రతిదీ తినండి. ఇది మీకు మరియు బిడ్డకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి ఈ కాల్షియం టాబ్లెట్లని ఆహారంతో పాటు చేసుకోండి. ఈ కాల్షియం టాబ్లెట్ని ఆహారంతో పాటు తీసుకోండి. అది మీకు మంచిది. వీడియో చూస్తున్న వారికి దయచేసి ఈ పద్ధతులు ఆచరించి మరియు పాటించమని నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదములు.